ప్రకాశం జిల్లా ఒంగోలులో అధిక శబ్దం వచ్చే బైక్ సైలెన్సర్లను తీయించి రోడ్డు రోలర్తో తొక్కించారు పోలీసులు. ముంగమూరు రోడ్డు నందు బ్రహ్మంగారి మఠం రత్నదీప్ స్టోర్ దగ్గరలో అధిక శబ్దం చేసే మాడిఫైడ్ సైలెన్సర్లను ఎస్పీ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. ఒంగోలులో అధిక శబ్దం వచ్చేట్లు యువకులు బైక్స్ డ్రైవ్ చేయడంపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి బైక్ సైలెన్సర్లను పెట్టుకుని వెహికల్స్ నడుపుతూ భయభ్రాంతులకు గురి చేసే వారిని పట్టుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. ఫస్ట్ మనం ఒక డ్రైవ్ కండక్ట్ చేసాం ఒంగోలు టౌన్లో ట్రాఫిక్ వింగ్. సో టౌన్లో కొంతమంది యూత్ ఈ మోడిఫైడ్ సైలెన్సర్లు వేసి ఆల్రెడీ 2 times చెప్పాం. ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తే లాస్ట్ 6 months నుంచి మనకు ఈ కుర్రాళ్ళు ఎవరున్నారో కొంత ఆక్సాయి కుర్రాళ్ళు ఈ మోడిఫైడ్ సైలెన్సర్లు వేసుకోవడం, అలాగే రోడ్ల మీద వెళ్తూ కాలేజెస్ దగ్గర అలాగే రోడ్ల మీద వెళ్తుంటే ఆ సౌండ్ రావటం, చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇది సౌండ్ పొల్యూషన్, అలాగే కొంత భయాందోళనకు గురి చేసేటువంటి సౌండ్లు, ప్రిస్క్రైబ్ చేసినటువంటి నామ్స్కి అగైనిస్ట్గా ఇవన్నీ వేసుకొని తిరగడం వల్ల టౌన్లో కూడా ఒక న్యూసెన్స్ లాగా ఉండేది. దీని మీద స్పెషల్ డే పెట్టాం. ఈరోజు దాదాపు 550 మోడిఫైడ్ సైలెన్సర్స్, ఇది lakhs of rupees అనమాట. ఇది ఒక్కొక్కటి 10,000, 20,000, 8,000 ఉన్నట్టు ఉన్నాయి, 25,000 ఉన్నట్టు ఉన్నాయి. దాదాపు 20-25 లక్షల రూపాయల ప్రాపర్టీ ఇదంతా కూడా వీళ్ళు కుర్రాళ్ళు ఈ విధంగా నాశనం చేశారు. డబ్బులు అంతా కూడా ఇది ప్రాపర్టీ కూడా ఈరోజు అన్నీ కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. టౌన్లో అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది యూత్కి కానీ పేరెంట్స్కి కానీ, మీ పిల్లలు ఎవరైనా సరే ఇలాంటి మోడిఫైడ్ సైలెన్సర్లు వేసుకొని అందరినీ ఇబ్బంది పెట్టడం, అలాగే హార్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు, వేరే వేరే ఇష్యూస్ ఉన్నటువంటి చిన్నపిల్లలు